పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు భారతదేశంలో పేరెన్నిక తెలంగాణ రాష్ట్రం, కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటాలని చెప్పి ఒక లక్ష్యంతో, ఒక సంకల్పం కొద్దీ చరిత్ర సృష్టిస్తూ భవిష్యత్ తరాలకు ఒక హరిత తెలంగాణ ఇవ్వాలి, ఒక బంగారు తెలంగాణ ఇవ్వాలి. గతంలో మనం పడ్డ కష్టాలు మన పిల్లలకు ఉండకూడదు. మనం పడ్డ కష్టాలలో కరువును ఎదుర్కొన్నాం. ఆ కరువును భవిష్యత్ తరాలకు ఇవ్వకూడదు. మంచి హరిత తెలంగాణను, ఆరోగ్యవంతమైన తెలంగాణను ఇవ్వాలి. భవిష్యత్ తరాలకు వర్షాలు సమృద్ధిగా కురిసే విధంగా ఒక రాష్ట్రాన్ని అందజేయాలని చెప్పేసి ఎంత కష్టంతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నామో, మరి అంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు గౌరవ మంత్రివర్యులు, గౌరవ గవర్నర్ గారు, అదేవిధంగా అందరూ కూడా, ప్రజలందరూ కూడా అశేష జనవాహినిలో ఈరోజు స్పందన వస్తూ ఉంది. అందరూ కూడా మొక్కలు నాటాలని ఒక దృఢ సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమాన్ని యావత్ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా చేపట్టినారు. ఏ కార్యక్రమమైనా సరే ఒక ఉద్యమం రూపంలో తీసుకున్నట్టయితే అది విజయం సాధిస్తుందని మన ముఖ్యమంత్రి గారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కాబట్టే దీనిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలను కూడా ప్రజల భాగస్వామ్యంతోనే విజయం సాధించుకున్నాం. అదేవిధంగా హరితహారం లాంటి కార్యక్రమాన్ని కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భాగస్వామ్యంతో మనం తీసుకున్నట్టయితే విజయం సాధిస్తామని చెప్పేసి దృఢ సంకల్పం కొద్దీ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు మన బిహెచ్ఎల్ ప్రాంతంలో కూడా మొక్కలు నాటాలని చెప్పేసి ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఈ టౌన్షిప్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి గౌరవ గవర్నర్ గారు వచ్చినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అందరికీ స్ఫూర్తినిచ్చి చెట్లు నాటాలని చెప్పేసి మెదక్ జిల్లాకే మరి ఈరోజు మాకు ఒక స్ఫూర్తినిచ్చిన గౌరవ గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ముఖ్యమంత్రి గారి లక్ష్యాన్ని చేరుకునే విధంగా 40 కోట్ల మొక్కలను యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈసారి తప్పకుండా నాటుతామని చెప్పేసి మేము హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హరితహారం.